హలో హాయ్ వివర్స్, అందరికీ నమస్కారం. నేను మీ సూర్యనారాయణ ఫ్రమ్ తిరుపతి. మీరు చూస్తున్నారు స్వామి టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రియమైన మిత్రులారా, మీ అందరికీ కూడా మా ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. రోజులాగానే సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసింది మీ స్వామి టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విన్నపం. మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే అనుకుని ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అలా ట్యాప్ చేయడం ద్వారా మేము చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ నేరుగా మీ మొబైల్కి వచ్చి చేరడం ద్వారా మీరే అందరికంటే ముందుగా మా వీడియోస్ని చూడగలరు. మిత్రులారా, మా ఛానల్స్తో కొన్ని ఛానల్స్ కొలాబరేట్ అవ్వడం జరిగింది. ఛానల్ నేమ్స్, క్రియేటర్ నేమ్స్ వరుసగా. ఛానల్ నేమ్ గురూజీ టెకిన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. క్రియేటర్ ఎస్కే అమీర్ బాషా గారు. వీరు చేసేటువంటి వీడియోస్ మొబైల్ టెక్నాలజీ వీడియోస్. అలాగే ఛానల్ నేమ్ ఆల్ ఇన్ వన్. క్రియేటర్ జ్ఞానేశ్వర్ గారు. వీరు చేసేటువంటి వీడియోస్ ఎడ్యుకేషనల్ వీడియోస్, టెక్నాలజీ వీడియోస్ అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ మొదలైనవి. అలాగే ఛానల్ నేమ్ సాగర్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. క్రియేటర్ సాగర్ గారు. వీరు చేసేటువంటి వీడియోస్ మొబైల్ అన్బాక్సింగ్, ఆండ్రాయిడ్ ట్రిప్స్ అండ్ ట్రిప్స్, అలాగే టెక్నాలజీ వీడియోస్. వీరి ఛానల్స్ యొక్క లింక్ మా వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాము. మీరు దాని మీద ట్యాప్ చేసి విజిట్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాటి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవాటి వీడియోలో సామ్సంగ్ యూజర్స్ కోసం హోమ్ స్క్రీన్ లేఅవుట్, దానిలో ఏమేమి ఉంటాయి, ఎలా దేనికి ఉపయోగపడుతుందో ఆ సెట్టింగ్ అనేది మనం చూద్దాం. ముందుకైతే మనం సెట్టింగ్స్ తీసుకుందాం. సెట్టింగ్స్ ట్యాప్ చేశాను. Search settings. Sounds and notifications. Display. Brightness. Wallpaper. Home. Themes. Home screen. Layout app icon badges. హోమ్ స్క్రీన్ లేఅవుట్ యాప్ ఐకాన్ బ్యాడ్జెస్. వీటిలో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ట్యాప్ చేద్దాం. Home screen. Navigate up. Home screen. Search. Home screen. Search. సెర్చ్ చేసి తీసుకోవచ్చు మనకు కావాల్సింది. అసలు సెర్చ్ చేయాల్సినంత ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి దీనిలో, అది ముందు మనం చూద్దాం. హోమ్ స్క్రీన్ లేఅవుట్. హోమ్ అండ్ యాప్ స్క్రీన్స్. హోమ్ అండ్ యాప్ స్క్రీన్స్. దీని మీద ఇలా ట్యాప్ చేస్తే One UI home. Navigate up. Home screen layout. Ticked. Home and app screens. టిక్డ్ హోమ్ అండ్ యాప్ స్క్రీన్స్. Not ticked. Home screen only. హోమ్ స్క్రీన్ ఓన్లీ. Keep things organized by arranging your widgets and favorite apps. Apply. Disabled. అప్లై డిసేబుల్ అంటే ఏంటంటే హోమ్ స్క్రీన్ మాత్రమే ఉండి మీకు యాప్ స్క్రీన్ అనేటువంటి సంబంధం లేకుండా అన్ని యాప్స్ హోమ్ స్క్రీన్లోకి రావాలా. Keep things organized. Not ticked. Home screen only. హోమ్ స్క్రీన్ ఓన్లీ మీద టిక్ పెడితే సరిపోతుంది. లేదు, యాప్ స్క్రీన్, హోమ్ స్క్రీన్ రెండు కావాలా. Ticked. Home and app screens. నాకు హోమ్ అండ్ యాప్ స్క్రీన్స్ రెండు కావాలి, ఎందుకంటే నాకు స్పేస్ కావాలి కాబట్టి నేను ట్యాప్ చేస్తున్నాను. ఓకే. Not ticked. Home. Keep things. Apply. Disabled. ఓకే, బ్యాక్ వచ్చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ టిక్లో ఉన్న దాని మీదే ట్యాప్ చేశాను అంతే, కాబట్టి డిసేబుల్. అప్లై డిసేబుల్. ఇంకేమన్నా వస్తే మాత్రం దీని మీద ఒకవేళ Not ticked. Home screen only. దీని మీద ట్యాప్ చేస్తే అప్పుడు అప్లై చేయమంటుంది అనమాట. అలా ఓకే. అండ్ దెన్ బ్యాక్ వస్తున్నాను. Navigation bar. బ్యాక్. Home screen. Home screen layout. Home and apps. Home screen grid. 4x5. హోమ్ స్క్రీన్ గ్రిడ్, యాప్ స్క్రీన్ గ్రిడ్ అంటే ఏంటి అంటే హోమ్ స్క్రీన్ గ్రిడ్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. 5x6లో ఉంది, 6x6 అలా పెంచుకోవచ్చు దీని మీద ట్యాప్ చేస్తే. అలాగే యాప్ స్క్రీన్ గ్రిడ్ సామర్థ్యం పెంచుకోవచ్చు. ఓకే, అంటే పేజెస్ యొక్క సామర్థ్యం అలాంటివి పెంచుకోవచ్చు అనమాట ఇక్కడ. అదే నెక్స్ట్ యాప్ స్క్రీన్ గ్రిడ్ 4x5. సేమ్ ఇలాగే 4x5 ఉంది, కావాలనుకుంటే ట్యాప్ చేసి పెంచుకోవచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ ఫోల్డర్ గ్రిడ్ 3x4. ఫోల్డర్ గ్రిడ్. ఇక్కడ ఫోల్డర్ గ్రిడ్ అంటే ఫోల్డర్ యొక్క సామర్థ్యాన్ని కూడా మనం పెంచుకోవచ్చు. Show app screen button on home screen.
ఇక్కడ ట్యాప్ చేస్తే మనకి హోమ్ స్క్రీన్లోనే యాప్స్ అనేటువంటి బటన్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు నాకు అది వద్దు కాబట్టి నేను దీని మీద ట్యాప్ చేయలేదు. నాట్ టిక్ ఆఫ్లో ఉంది. ఆన్ చేస్తే చాలు. ఇక్కడ ట్యాప్ ఇక్కడ ఉంది కదా హెడ్డింగ్ అనమాట పక్కన, దీని పక్కనే వస్తుంది. టిక్ పెడితే ఆన్ అయిపోతుంది. అప్పుడు యాప్ స్క్రీన్ అనేది హోమ్ స్క్రీన్లోకి పెట్టుకోవచ్చు. మనకు వద్దు అనుకుంటే మళ్ళీ ఇక్కడికే వచ్చి సెట్టింగ్స్లోకి వచ్చి హోమ్ స్క్రీన్ లేఅవుట్లోకి వచ్చి ఇక్కడ మళ్ళీ ఇక్కడ టిక్ పెట్టేస్తే సరిపోతుంది. అప్పుడు టిక్లో ఉంటుంది, నా టిక్ పెట్టేస్తే మళ్ళీ అక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, దెన్ నెక్స్ట్ Lock home screen layout. Prevent items on the home screen from being removed or repositioned. ఇక్కడ ట్యాప్ చేసి మనం హోమ్ స్క్రీన్లో ఉండేటివన్నిటినీ కూడా ఒక్కసారిగా అంటే మనం ఎప్పుడెప్పుడు సెట్ చేసి ఉంటాం కదా వాటన్నిటిని రిమూవ్ చేసుకొని మళ్ళీ పొజిషన్లోకి తీసుకురావచ్చు. మనకి ఏమేమి కావాలో అవి ఎంచుకొని హోమ్ స్క్రీన్లో మనకి ఇష్టం వచ్చినట్లు పెట్టుకోవచ్చు. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ ఇది నాట్ టిక్ ఆఫ్. నాకు వద్దు ప్రస్తుతానికి, నేను ఏదైతే పెట్టానో చాలు. ఇది కనుక ఆన్ చేసుకుంటే మళ్ళీ దాన్ని ఓకే చేసుకుంటే రిమూవ్ చేసుకొని మళ్ళీ రీపొజిషన్లోకి తీసుకురావచ్చు. ఓకే, దెన్ ఇది నాట్ టిక్లో పెట్టుకున్నాను. Add new apps to home screen. Add apps to the home screen automatically when they are first downloaded from the Play Store. ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసిన వెంటనే హోమ్ స్క్రీన్లోకి యాప్స్ యాడ్ అవ్వాలా? నేనేం చేశానంటే నేను నా టిక్లో పెట్టుకున్నా. టిక్లో పెట్టుకున్నప్పుడల్లా ఏంటంటే విసిగిస్తూ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే మనం డౌన్లోడ్ చేస్తామో నేరుగా హోమ్ స్క్రీన్లోకి వచ్చేస్తాయి, పేజెస్ పెరిగిపోతాయి, ఇబ్బంది అయిపోతుంది. అదే నా టిక్లో పెట్టుకోవడం వల్ల ఏమైంది, యాప్ స్క్రీన్లో యాడ్ అవుతాయి, మనకి ఇష్టమైతే తీసుకొని వచ్చి హోమ్ స్క్రీన్లో పెట్టుకోవచ్చు. ఓకే, దెన్ నెక్స్ట్ హైడ్ యాప్స్. దీని మీద కానీ మనం ట్యాప్ చేసామనుకోండి మనకి యాప్స్ ఏమీ కనబడవు. మళ్ళీ షో యాప్స్, మళ్ళీ సెట్టింగ్స్లోకి వచ్చి మళ్ళీ షో యాప్స్ ఉంటుంది. దాని మీద ట్యాప్ చేస్తే మనకి యాప్స్ కనపడడం అనేది జరుగుతుందన్నమాట. అలా. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ ట్యాప్ చేస్తే మనకి ప్రతి యాప్కి ఒక్కొక్క నెంబర్ అనేది కనిపిస్తుంది. దాన్ని నాకు అవసరం లేదు, సార్సారికి నెంబర్స్తో యాప్ చూడాల్సిన పని లేదు కాబట్టి, అంటే మనకి ఇష్టం వచ్చింది 1 2 3 ఆల్ఫాబెట్స్ ఆర్డర్ అలా పెట్టుకోవచ్చు. నాకేమి పెద్దగా అవసరం లేదు కాబట్టి ఇక్కడ నేను టిక్ అయితే పెట్టుకున్నాను. బట్ ఏంటంటే ఇక్కడ షో విత్ నెంబర్ మీద నేను ట్యాప్ షో విత్ నెంబర్ మీద నేను ట్యాప్ చేయలేదు. చేస్తే మనం నెంబర్స్ అనేవి పెట్టుకోవచ్చు. నెంబర్స్ ప్రకారంగా యాప్స్ అనేవి వస్తాయి అన్నమాట. పేజ్ 1 పేజ్ 2 అలా. కాబట్టి నేనైతే ఇప్పుడు టిక్లోనే ఉంది నాకు. సో నాకు వద్దనుకుంటే దీని మీద నా టిక్ పెట్టుకోవచ్చు. పేజ్ 1 పేజ్ 2 అలా చదువుతుంది. లేదు యాప్ స్క్రీన్ అని అంటుంది, అంతే. డైరెక్ట్గా మనం యాప్స్ అన్నీ ఒక స్క్రీన్ మీదే ఉంటాయి. ఎన్ని పేజీలు ఉన్నాయో కూడా మనకు తెలియదు అనమాట. సో దెన్ నెక్స్ట్ Swipe down for notification panel. Open the notification panel by swiping down anywhere on the home screen. ఇది నేను టిక్లో పెట్టుకున్నాను. ఇది ఎందుకు అంటే మనకి డౌన్కి స్వైప్ చేసినప్పుడు నోటిఫికేషన్ ప్యానెల్ అనేది ఓపెన్ అవుతుంది. నోటిఫికేషన్ స్టైల్డ్ అంటుంది కదా, ఆ నోటిఫికేషన్ ప్యానెల్ అనేది ఓపెన్ అవుతుంది. దీన్ని కనుక నా టిక్ పెట్టుకుంటే మనకి నోటిఫికేషన్ని డౌన్ స్వైప్ చేసినా కూడా ఓపెన్ అవ్వదు. అప్కు స్వైప్ చేసినా డౌన్కి స్వైప్ చేసినా యాప్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. సో నాకు డౌన్కి నోటిఫికేషన్ కావాలి, అప్కి యాప్ స్క్రీన్ కావాలని నేను ఇలాగే టిక్లో పెట్టుకున్నాను. ఓకే, దెన్ నెక్స్ట్ రొటేట్ ద ల్యాండ్స్కేప్ మోడ్. ఇక్కడ కూడా మనం చూసారా నా టిక్ ఆఫ్లో ఉంది. టిక్ పెట్టుకుంటే మనకి ల్యాండ్స్కేప్ మోడ్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. అంటే ల్యాండ్స్కేప్ మోడ్ అంటే మీకు తెలిసిందే, అప్కి డౌన్కి మాత్రమే స్వైప్ చేసుకోగలం. అప్పుడు రైట్కి లెఫ్ట్కి స్వైప్ చేసుకోలేం. మనకి ఇబ్బంది కాబట్టి నేను నా టిక్లో పెట్టుకున్నాను. చూసారా నా టిక్లో పెట్టుకున్నాను. About home screen version 12.1.07.73. ఇప్పుడు ఇదేంటో చూద్దాం. అబౌట్ హోమ్ స్క్రీన్ ఉంది కదా, ఏంటో చూద్దాం. About home screen navigate up app info 1 UI home version 12.1.07.73. వర్షన్ చెప్తుంది. The latest version is installed.
The latest version is installed. Open source licenses. ఓపెన్ సోర్స్ లైసెన్సెస్ మనకేం వద్దు, అది ఆటోమేటిక్గా స్టాండర్డ్ లైసెన్సే. అపాసీ సంస్థ వాళ్ళు ఇస్తున్నారు. నావిగేటర్ తీసుకుని బ్యాక్ వచ్చేస్తున్నాను. అంటే ఏంటంటే మనకు ఒకవేళ మనకు ఒకవేళ హోమ్ స్క్రీన్ అప్డేట్ కాలేదు అని అనుకుంటే ఇక్కడికి వచ్చి అప్డేట్ చేసుకోవాలి. ఎక్కడ ఇక్కడ ట్యాప్ చెయ్యగానే మనకి యాప్ ఇన్వో వస్తుంది. అక్కడికి వెళ్ళి మనం డేటా కూడా క్లియర్ చేసుకోవచ్చు. డిజేబుల్లో కూడా పెట్టుకోవచ్చు మన హోమ్ స్క్రీన్ని. కానీ వద్దు, ఎందుకంటే దానికి మించినటువంటి యాప్స్ మనకేం లేవుగా. అంటే డిఫాల్ట్ హోమ్ స్క్రీన్ సెట్ చేసుకోవచ్చు, అక్కడికే వెళ్ళి అలా చేసుకోవచ్చు అనమాట. బట్ హోమ్ స్క్రీన్ ఉండడం వల్ల మనకి ఎంతో మంచిది, యూస్ఫుల్. కాబట్టి డిజేబుల్లో పెట్టే ప్రయత్నం చేయొద్దు. సో అది ఎలా అంటే ఇక్కడ ట్యాప్ చేయండి. యాప్ ఇన్ఫో ఓపెన్ అవుతుంది. యాప్ ఇన్ఫోలో మనం దీని యొక్క డేటా కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఇలా ట్యాప్ చేసి వన్ యూఐ హోమ్ అనేటువంటి యాప్ మీకు ఇన్స్టాల్ అయింది. వన్ యూఐ హోమ్ సెట్టింగ్స్ మనకి ఇష్టం వచ్చినట్టు సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ సెట్టింగ్స్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. ఓకే, అంటే ఏముంది, మళ్ళీ తిరిగి తీసుకొని వచ్చి ఏం చేస్తుందంటే అక్కడికే తీసుకొని వస్తుంది అన్నమాట మనల్ని. ఎక్కడ మనం ఇంతకుముందు హోమ్ స్క్రీన్ లేఅవుట్లోకి ఎలా వచ్చామో అలాగే మళ్ళీ మనల్ని తీసుకొని వచ్చి వెనక్కి తీసుకొస్తుంది అనమాట ఈ సెట్టింగ్స్ మీద ట్యాప్ చేస్తే. అదే నెక్స్ట్ యాప్ ఇన్ఫో. యాప్ ఇన్ఫోలో ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. వన్ యూఐ హోమ్ అనేటువంటి యాప్ మీకు, అంటే హోమ్ స్క్రీన్ యాప్ అనేది మీకు ఇన్స్టాల్ అయింది. వన్ యూఐ హోమ్ సెట్టింగ్స్ మీకు చూపించాను. సెట్టింగ్స్లో మనం ట్యాప్ చేస్తే మళ్ళీ ఎక్కడికి వస్తామో చూపించాము. ప్రైవసీ, నోటిఫికేషన్ పర్మిషన్ అనేది అలౌ చేసాం. పర్మిషన్స్ ఫోన్, డిఫాల్ట్స్, సెట్ as డిఫాల్ట్. దీని మీద ట్యాప్ చేసి డిఫాల్ట్ సెట్ చేసుకోవచ్చు. నేను ఏ హోమ్ స్క్రీన్ని బై డిఫాల్ట్గా సెట్ చేయను, నాకు ఇష్టం వచ్చిన యాప్ని సెట్ చేసుకుంటాను. కానీ బై డిఫాల్ట్ నాకు ఒకటే ఉంది కాబట్టి ఇది మీద ట్యాప్ చేసినా కూడా డిజేబుల్ అనే చూపిస్తుంది. వన్ యూఐ హోమ్ యాప్ ఒకటే ఉంది. నేను మరి ఏ హోమ్ స్క్రీన్ యాప్ని నేను డౌన్లోడ్ చేసుకోలేదు, ఇది ఒకటే నాకు చాలు. సో చాలామంది సిస్టమ్ లాంచర్ కానివ్వండి, స్మార్ట్ లాంచర్ కానివ్వండి, ఇట్లాంటి హోమ్ స్క్రీన్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటారు. కానీ నేనేమి డౌన్లోడ్ చేసుకోలేదు. ప్రస్తుతానికి సామ్సంగ్ వాళ్ళు ఇచ్చినటువంటి వన్ యూఐ హోమ్లోనే ఉన్నాను కాబట్టి దీన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, యూసేజ్ ఏదేది ఎక్కడెక్కడ, అంటే హోమ్ స్క్రీన్కి సంబంధించి ఏదేది ఎక్కడెక్కడ ఎంతెంత డేటా అనేది యూజ్ చేసుకుందో చూడండి. అక్టోబర్ 1 నాటికి మేము 33 33.93 KB యూజ్ చేసుకున్నానని చెప్తుంది. మొబైల్ డేటా మాత్రం. బ్యాటరీ అనేది ఇన్ని రోజులకు గాను నేను 7% మాత్రమే యూజ్ చేసుకున్నానని చెప్తుంది. స్టోరేజ్ ఇక్కడ 7.9 MB యూజ్ చేసుకున్నానని చెప్తుంది. సో ఒకవేళ ఎక్కువ స్టోరేజ్ యూజ్ చేసుకుంది అని మీకు అనిపించినట్లయితే ఇక్కడ ఇలా ట్యాప్ చేసి ఇక్కడ వర్జన్ చెప్తుంది. స్పేస్ యూజ్డ్ యాప్ ఏమో 4.51, 2.97, క్యాష్ 434 KB మాత్రమే. 7.92 MB. క్లియర్ డేటా బటన్ ఉంటుంది. దీని మీద ట్యాప్ చేసి ఓకే ఇచ్చేస్తే మళ్ళీ ఇప్పుడు మనకి హోమ్ పేజెస్ ఎక్కువగా అయిపోయాయి. 3 పేజెస్ అయిపోయలేదు, 4 పేజెస్ అయిపోయాయి. నాకు కావాల్సింది 2 పేజెస్ మాత్రమే కావాలి అని అనుకున్నప్పుడు దీని మీద ట్యాప్ చేసి ఓకే బటన్ ఇచ్చేస్తే మొత్తం క్లియర్ అయిపోతాయి. హోమ్ స్క్రీన్లో అంతకుముందు ఏ యాప్స్ అయితే ఉన్నాయో ఆ యాప్స్ అన్నీ కూడా రావడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాక్ వస్తున్నాను.
Navigation bar. Back. App info. Storage. Navigate. Home screen. About home screen. Navigate up. సో ఇవి ఫ్రెండ్స్ సామ్సంగ్ యూజర్స్ హోమ్ స్క్రీన్ లేఅవుట్లో ఏమున్నాయి, హోమ్ స్క్రీన్ లేఅవుట్స్ మనకి ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుసుకోవడానికి ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. డిస్లైక్ చేసినట్లయితే అందుకు గల కారణాలను మా కామెంట్ బాక్స్లో మాకు రాసి పంపించండి. మీ విలువైన సలహాలు సూచనలను కూడా మా కామెంట్ బాక్స్లో రాసి పంపించండి. ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో. హోమ్ స్క్రీన్ లేఅవుట్ అంటే ఏంటి, లేఅవుట్లో ఏమేమి ఉన్నాయి, మనకి ఎలా ఉపయోగపడతాయో తెలియచేయడానికి ఈ వీడియో చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇది ఇవాటి వీడియో. వచ్చే వీడియోలో మీ ముందు ఉంటాడు మీ సూర్యనారాయణ ఫ్రమ్ తిరుపతి. అంటిల్ దెన్ బాయ్, సీ యూ, జై హింద్.